నిజం 4 అడుగులేసేలోపు అబద్ధం 6 అడుగులు చుట్టొస్తుంది. మంచి కంటే కూడా చెడు ప్రచారం చాలా సులభంగా జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అది గ్రహించాల్సిన అవసరం ఉంది. సీ ఓటర్ వాళ్ళ సర్వేలో ఇథనాల్ విషయంలో బీజేపీ ఎన్డీఏ ఓటర్లు కూడా బీజేపీ మోడీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు మెజార్టీ అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇంతకీ మనం ఇప్పుడు మన వెహికల్స్లో ఇథనాల్ వాడుతున్నామా? మన బళ్ళల్లో ఇథనాల్ వాడామా? లేదు. ఎవరు చెప్పారు? మీడియా చెప్పింది. మన దేశంలో మీడియా ఒక వ్యూహాత్మకంగా పనిచేస్తుంది. దేశ ఎదుగుదల ఎప్పుడు కనిపిస్తున్నా దెబ్బతీస్తుంది. ఒకప్పుడు నాకు బాగా గుర్తు, గ్యాస్ బండలు బిగించేసిన టైంలో కొన్ని చోట్ల గ్యాస్ పేలుడు జరిగి చనిపోతే అదిగో చూసారు, గ్యాస్ అంటే చచ్చిపోతారు అంతే. కిరసనాయిలు కూడా చచ్చిపోతారు, కిరసనాయిలు పోసుకుని కూడా. కానీ మీడియా ఫోకస్ అంతా ఎట్లుండేది? గ్యాస్ వైపుకి మనల్ని వెళ్ళకుండా చూసే విధంగా వార్తలు రాసేవాళ్ళు. మేము స్కూళ్ళ దశలో, కాలేజీల దశ వెళ్ళే ముందు దశలో ప్రారంభమైనటువంటిది. గ్యాస్ ఉన్నదే తక్కువ మంది కనెక్షన్స్. ఆ గ్యాస్ ఉంటే పేలిపోతారు ఇంట్లో, దాన్ని ఒక భయంకరమైనటువంటి ప్రమాదంగా చూసేవాళ్ళు అనమాట. దాని దగ్గరలో సిగరెట్ తాగకూడదు. ఇట్లాంటి ఎక్కడో జరిగే పేలుడిని హైలైట్ చేస్తా అంటే మనం వెనకబడే ఉండాలి. అప్పుడే వీళ్ళు రాసే వార్తలు, వీళ్ళు చెప్పేదాన్ని నిజమని నమ్ముతూ ఉంటాం. ఇథనాల్ది ఇప్పుడు ప్రయోగాత్మకంగా అక్కడెక్కడ చూశారు. ఇప్పటిదాకా తేలినటువంటి ఫైండింగ్ ఏంటి? వెహికల్స్ ఎక్కడా కూడా, పెట్రోల్ డీజిల్ వెహికల్స్ కూడా ఇంజిన్ల ప్రాబ్లం వస్తూనే ఉన్నాయి. ఇథనాల్కి కూడా అట్లాంటి ప్రాబ్లం వచ్చిందని, ప్రత్యేకించి ఇథనాల్ వల్ల ప్రాబ్లం రాలేదన్నది అన్ని కంపెనీలు ధృవీకరించినాయి. నెంబర్ 1. రెండవది, మైలేజ్ కొంత తగ్గుతుంది. ఇది ఒప్పుకుంటుంది ప్రభుత్వం కూడా, కొంత మ్యారేజ్ ఉంటుంది. బట్ కాస్ట్ అవర్ పెట్రోల్ తగ్గాలి. ఈ ఆస్పెక్ట్లో చర్చ జరగాలి. కానీ కన్స్ట్రక్టివ్ కంటే కూడా డిస్ట్రక్టివ్ చర్చ ఎక్కువ జరుగుతుంది. ఇక పైన ఏ తప్పు జరిగినా సరే అది బీజేపీని వెంటాడుతుంది. ఎవడు వెహికల్ పాడైపోయిన ఇథనాల్, వాస్తవంగా ఇథనాల్ ఇంకా దేశంలో ఈడ్చిపెడితే 10% కూడా జనాల దగ్గరికి రాలేదు. కానీ ప్రచారం మాత్రం అందరూ ఇప్పుడు ఇవాళ రిపేర్ వచ్చిన ప్రతి ఒక్కడు ఆ మెకానిక్కుల్లో ఎక్కువ మంది ఏ సామాజిక వర్గం వాళ్ళు అయి ఉంటారో తెలుసు. వాళ్ళు ఇథనాల్ పెట్రోల్ వల్లనే పాడైపోయిందన్న మీది అని చెప్పేస్తున్నారు. ఇది క్రమంగా వైరల్ చేస్తున్నాయి మిగతా ప్రతిపక్షాలు. దానికి గడ్కరీ వాళ్ళ అబ్బాయి ఇది కంపెనీ అనేటటువంటిది ఒకటి ముందుకు తీసుకెళ్తున్నారు. సోషల్ మీడియాలో కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంతో అధికారంలోకి వచ్చింది బీజేపీ. ఇప్పుడు సోషల్ మీడియాలో డిస్ట్రక్టివ్ క్రిటిసిజంతో గద్దె దించేందుకు వ్యూహాలు పన్నుతున్నది ఐఎన్డీఏ. తట్టుకునే శక్తి బీజేపీ దగ్గర ఉందా అంటే డౌట్ఫుల్ అనడానికి సాక్ష్యం ఈ సర్వే.